యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసుకున్న నాగేంద్ర కుటుంబానికి, కూడి ఉన్న దేవుని సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలను పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, గొప్ప దేవుడా, ఈ దినమున నాతో నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. నీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చండి. వ్యతిరేకంగా పనిచేసే చీకటి శక్తులను బంధించి పారద్రోలండి. అయ్యా తండ్రి, కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, కూడిన మా అందరికీ మీ యొక్క వాక్కును పంపించమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా ఈ భూమి మీద బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మొదటి జాగ్రత్త ఏంటంటే ఆహార అలవాట్లు. ఇష్టం వచ్చింది నోటికి రుచిగా ఉందన్నదల్లా తినేవాడు రుచికరమైనది తింటాడనే మాట నిజమే, కానీ తొందరలోనే షెడ్కి వెళ్ళిపోతాడు. తొందరలోనే ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ పాలవుతాడు. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నవాడు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఇష్టపడతాడు. అయితే పనిలో పనిగా ఏది ఆరోగ్యకరమైన ఆహారమో అది అంత రుచి ఉండదు. ఆరోగ్యాన్ని పాడు చేసేవి మాత్రం చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. మామూలు రుచి కాదు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు ఈ చిప్స్, బింగోలు, డింగోలు ఏ ఉంటాయి ప్యాకెట్లు, అవి తింటారు, ఇష్టపూర్వకంగా తింటారు. ఎందుకంటే అది నోట్లో పెడితే అదో తెలియని రుచి, చాలా కమ్మగా ఉంటుంది అది. కానీ అవి తొందరగా పిల్లల్ని, వారి జీర్ణ వ్యవస్థను సర్వనాశనం చేసేస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్ తినడం ద్వారా, ఈ ప్రాసెస్ చేసినటువంటి డ్రింక్స్ ఏదైతే ఉంటాయో ఆ డ్రింక్స్ తాగడం ద్వారా తొందరగా చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు. రకరకాల వ్యాధులు మరి మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. లేదు సార్, మేము ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలంటే తప్పకుండా కొంచెం ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆరోగ్యం కలగజేసేదంతా చేదుగుంటుందని ఏం కాదు, కానీ ఇప్పుడున్న రుచి ఆస్వాదించి ఆహా ఓహో అని మురిసిపోయేటువంటి ఆ కలర్లు కనపడవు. ఇంట్లో వేయండి దోశలు, రంగు ఏమి రావు. ఇంట్లో చికెన్ వేపండి, రంగు రాదు. కానీ చికెన్ మాత్రం చూడగానే తినేయాలనిపించదు. ఎర్రగా దాన్ని స్టైల్ చూసేసరికి లొట్టలు వేసుకుంటూ తినేస్తా. రుచి కూడా అలాగే ఉంటుంది, రోగాలు కూడా అలాగే ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు మరి నోరు కాసుకోవాలి. రుచి కంటే రుచి ఏముంది సార్, కాస్త ఆరోగ్యంగా. ఈ దినాల్లో ఆరోగ్యం విషయంలో, ఆహార విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. విడిగా ఏది పడితే అది తినేసి ఆ రోడ్డు మీద దొరికే హోటల్లోనూ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ బండ్ల దగ్గర అదేదో తెల్లగా ఉంటుంది, దాని పేరేదో, కానీ దాన్ని మనం టేస్టింగ్ సాల్ట్ అంటాం. అది టేస్టింగ్ సాల్ట్ కదా, దానికి వేరే పేరు ఏదో ఉంది.
అది వేసింది ప్రతిదీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి అది దేంతో తయారు చేస్తారో తెలియదు కానీ అజినమోటో అదట పంది కొవ్వుతో చేస్తారని కొంతమంది చెప్పారు నాకు. అది నిజమో కాదో నాకు తెలీదు. పంది అంటే అసహ్యం ఉన్న వాళ్ళందరూ ఆ టేస్టింగ్ సాల్ట్ మానేయండి. ఇలాగన్నా మాంతారేమో, క్యాన్సర్లు అవుతున్నాయంటే వింటలేదు కదా. అది నిజమే అనుకుంటున్నాను నేను. ఆ పంది కొవ్వుని చిన్న చిన్న మొక్కల కింద ఎండబెట్టి మొక్కల కింద చేస్తారేమో ఒకవేళ అలాంటి పంది కొవ్వు వేసింది ఎందుకు తినాలి మనం అనుకుని మానేయండి. ఒకవేళ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అడగండి, సార్ కొంచెం ఆ పంది కొవ్వు వేయకుండా, అదే టేస్టింగ్ సాల్ట్ వేయకుండా మాకు తయారు చేసి ఇవ్వండి అని అడగండి. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ తింటూ మంచిది. సాధ్యమైనంత వరకు నిలవ పచ్చళ్ళు తినకపోవడం చాలా మంచిది. కొంతమంది పచ్చడి పరమామృతంగా తింటారు, అందులో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా కిడ్నీలు పోతాయి. కాబట్టి ఆరోగ్యం నాకు బాగుండాలి అని అనుకున్న వాళ్ళు ఏదో అప్పుడప్పుడు సరదాకి ఏదో కొంచెం జీహచాపల్యం కోసం ఏదో నోట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇదే పని. రెండో విషయం ఏంటంటే శారీరక వ్యాయామం కూడా ఉండాలి. శారీరక వ్యాయామం అనేది ఎప్పుడైతే చేస్తారో అది కూడా ఆరోగ్యదాయకమైనటువంటిది. శరీర సంబంధమైన వ్యాయామము ప్రయోజనకరం. కొంత మట్టుకు భూమి మీద ఆరోగ్యంగా బ్రతకాలంటే మరి శరీరం ఫిట్నెస్ అనేది మనం కాపాడుకుంటూ ఉండడానికి వ్యాయామం కూడా అవసరం. అయితే అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, శరీర సంబంధమైన వ్యాయామం కొంతవరకు ప్రయోజనకరమైంది, కానీ ఇంకా ప్రయోజనకరమైనటువంటిది ఇంకోటి ఉందట. మొదటి తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమగును. 2 రోజుల క్రిందట మరి ఎక్కడ చెప్పానో కూడికలో, ఒకడు ప్రయోజనకరమైన వ్యక్తి కావాలి అని అనుకుంటే దేని మీద దృష్టి పెట్టాలంటే ప్రయోజనకరమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఒకడు ప్రయోజనకరుడు అవుతాడు అని అంటే ఖచ్చితంగా ప్రయోజనకరమైనటువంటి విషయాలు. నిన్న రాత్రి పెద్ద వలసల్లో చెప్పాను, రాంబాబు గారు నిన్న రాత్రి చెప్పాను. నిష్ప్రయోజకమైన వ్యక్తి ఒనేసిము, పేరేమో ప్రయోజనకరుడు. ఒనేసిము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన అని అర్థం. పేరు చూస్తే ప్రయోజనకరుడు, బ్రతుకు చూస్తే నిష్ప్రయోజనము అనడానికి మనం వాడుక భాషలో ఏమంటే వేస్ట్ క్యాండిడేట్ అంటాం. అది ఇంగ్లీష్, కానీ ఇంగ్లీషు తెలుగు కలిపినటువంటి ఒక భాష మనం ఇప్పుడు వాడుక భాష. అదైతేనే బాగా అర్థమవుతుంది మనకి. పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడినా అర్థం కాదు, పూర్తిగా తెలుగు మాట్లాడినా అర్థం కాదు. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు కలిపి మాట్లాడతాం. వీడు నిష్ప్రయోజకమైనటువంటి వాడు అని ఇంత సాగదీసాం అనుకోండి, అవతల ఏం చేస్తాడంటే వీడేదో పౌరాణిక డ్రామాలు ఆడిపోడరా అన్నట్టు చూస్తారు మనం. అందుకని ఏమంటాం, అదే ఆడు వేస్ట్ క్యాండిడేట్ అన్నాడు. అదే భాష, అది మన వాడుక భాష, ఇంగ్లీషే కలిపి మాట్లాడతాం.
ఇంగ్లీష్ కలపకుండా మాట్లాడడానికి ప్యూర్ నేను తెలుగు మాత్రమే మాట్లాడతానని అనుకుని చిన్నప్పుడు మేము పందేలు వేసుకున్నాం. గంట సేపు మాట్లాడాలి. ఈ గంటలో కూడా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు అని అనుకునే వాళ్ళం. కానీ 2-3 మాటలకే అవుట్. రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్తామంటే స్కూల్కి అంటాడు. అయిపోయింది. స్కూల్ అంటే అండి దేని మీద వెళ్తామంటే సైకిల్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే అమ్మా. సైకిల్ దేని మీద దొక్కుతావు అంటే రోడ్డు మీద. రోడ్డు కూడా ఇంగ్లీషే అమ్మా. పొద్దున్నే లేచి ఏం తాగుతారంటే టీ తాగుతారు. టీ కూడా ఇంగ్లీషే అమ్మా. ఉదయమునే నేను లేచి తేనీరు తాగి ద్విచక్ర వాహనం మీద రహదారి గుండా ప్రయాణం చేసి పాఠశాలకు ఏగెదం అని మాట్లాడామనుకోండి జనాలు మనల్ని పిచ్చోళ్ళ కింద చూస్తారు. అందుకని సాధారణంగా మనం అలాంటివి ఏం మాట్లాడకుండా ఏమంటామంటే ఇంగ్లీషు తెలుగు కలిపి వీడు వేస్ట్ క్యాండిడేట్ అని పేరెట్టారు. ఎవరికి? ఓనేసియంకి. ఆ వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నవాడు ఏమైపోయాడంటే అభిషక్తుడైనటువంటి నాయకుడైన పౌలు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఫిలోమోనుకు కూడా ప్రయోజనకరమైన వ్యక్తి అయిపోయాడట. అసలు ఒకడు ప్రయోజనకారుడు ఎప్పుడవుతాడు అంటే ప్రయోజనకరమైన విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు. బాగుపడాలంటే ఏం చేయాలి? మంచి వాటి మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసి ఈ దినాల్లో చాలామంది పిల్లలు పెద్దలు కూడా బాగుపడే లక్షణాలు ఏమో తక్కువ, బాగుపడకుండా చెడగొట్టే విషయాలు ఎక్కువ. ఏదైతే మనిషికి మేలు చేస్తుందో మేలు చేసేటువంటి దాని మీద కంటే కీడు చేసే దాని మీద ఎక్కువ తిండి కానీ ఏదైనా విషయ జ్ఞానం కానీ ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడుకోండి, అన్నిటిలోనూ కూడా మేలైన దాన్ని పెద్దగా ఇష్టపడరు. ఇందాక చెప్పాను, తిండి విషయంలో ఆరోగ్యం కలగజేసేది ఇష్టం ఉండదు. అండ్ పిల్లలకి శనగలు ఇచ్చి శనగలు తినరా అన్నాం అనుకోండి, కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది అందులో అండి. కానీ వాడికి ఏం కావాలి? పిల్లల ముందు పెట్టండి కురుకురు ప్యాకెట్ ఒక పక్కన, శనగల ప్యాకెట్ ఒక పక్కన పెట్టండి. ఏం తీసుకుంటారు వాళ్ళు? ఏం తీసుకుంటారండి అమ్మా? క్యారెట్ ఒక పక్కన, ఐస్ క్రీమ్ ఒక పక్కన పెట్టండి. ఏది కావాలి? పిల్లలు ఎందుకు, పెద్దోళ్ళు ఎలా చూస్తున్నారు. మీకు ముందు పెడితే ఎండాకాలం ఏది తీసుకుంటారు? ఐస్ క్రీమ్ కావాలి. ఏదైనా చెప్పండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, చాలా మంచిదే. మొబైల్ ఫోన్ ఏమి అది పాపం అపవిత్రమైనది ఏం కాదు. మొబైల్ ఫోన్ అపవిత్రమైంది, మొబైల్ ఫోన్ వాడతారా అని మొబైల్ ఫోన్లో చెప్తున్నాడు ఒక ఆయన. మొబైల్ ఫోన్ వాడకండి అని దేంట్లో చెప్తున్నాడు? మొబైల్ ఫోన్ అని చెప్తున్నాడు. సోషల్ మీడియా నిన్ను పాడు చేస్తుందని సోషల్ మీడియా చెప్తున్నాడు. ఒరే బాబా, అది ఏది పాపం కాదు, దాన్ని వాడుకునే విధానం తెలియాలంతే. దాన్ని వాడుకుని నాలెడ్జ్ పెంచుకోవచ్చు, భక్తి సాధన చేయొచ్చు, భక్తి సంబంధమైన సాహిత్యం చూడొచ్చు. మొబైల్ వచ్చిన తర్వాత ఎందరో భక్తుల్ని నేను చదివినటువంటి భక్తులు ఫొటోస్, వాళ్ళ వీడియోలు చూసి మురిసిపోయాను నేను. గుల్షన్ ఎస్తేర్ గారిని, ఆమె పుస్తకం తెర చినిగననే పుస్తకం నాకు చాలా ఇష్టం, చదివాను. ఆమెను ఒక్కసారన్నా చూడాలి అనుకున్నాను. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆమె పేరు టైప్ చేయగానే ఆమె వీడియో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ బుక్ చదివినప్పుడు అమ్మగారిని చూడాలని, క్యాథరిన్ కుల్మన్ అమ్మగారిని చూడాలని ఎంతో ఆశ. ఆ మహాతల్లి ఎలా ఉంటుందో, ఆ మొహం ఎలా ఉంటుందో అని. క్యాథరిన్ కుల్మన్ అమ్మగారిని చూడడం కదా, ఆమె ప్రసంగాలు దొరుకుతున్నాయి బోల్డ్ అన్ని. మామూలు ప్రసంగాలు కాదు, అగ్ని లాంటి అభిషేకం కలిగిన తల్లి. ఆ తల్లి ఉపయోగించుకోవడం చేతనైతే మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఏది ప్రయోజనకరమైందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రైల్వే స్టేషన్లో కూలీలు ఉంటారు, రైల్వే కూలీ. ఎవరైనా
బరువు తాను మోసుకోలేనప్పుడు తన లగేజ్ ఈ కూలీలు మోస్తారు, భుజం మీద పెట్టుకుని మోస్తారు, రైల్వే కూలీలు. అలా ఒక రైల్వే కూలీ, కానీ ఆయన డిగ్రీ చదువుకున్నాడు, ఇంక చదువుకునే స్తోమత లేదు. రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తూ ట్రైన్ వస్తేనే పని ఉంటుంది, ట్రైన్ రాకపోతే ఖాళీ. రైల్వే స్టేషన్లో వైఫై ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఫ్రీ వైఫై వాడుకుని మొబైల్ ఫోన్లో వీడియోలు చూసి ఆయన సివిల్ సర్వీస్కి సిద్ధపడి ఫస్ట్ ట్రిప్లోనే కొట్టాడు. దేని కొట్టాడయ్యా అంటే ఐపీఎస్ ఐఏఎస్ కాదు, డైరెక్ట్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏదో ఉండదు చూడండి, అవన్నీ కాదు, డైరెక్ట్ ఐఏఎస్ సీట్ సంపాదించుకున్నాడు. కలెక్టర్గా ఆయన జాబ్ కొట్టేశాడు. దేన్ని ఉపయోగించి? అదే మొబైల్ మనకి ఇస్తే ఏం చేస్తాం? ఎక్కడ లేని రీల్స్ మన దగ్గరే ఉంటాయి, ఎక్కడ లేని కామెడీలన్నీ మన దగ్గరే ఉంటాయి. అవన్నీ బాగా చూసి ఏమవుతుంది? ఇంకా ఈ వంట బట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినట్టు అయిపోద్ది పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయోజనకరమైన దాని మీద దృష్టి పెట్టినవాడు ఏమవుతాడు? ప్రయోజనకరమైన వ్యక్తి అవుతాడు. రాత్రి 2 పాయింట్లు చెప్పాను అక్కడ. ఇంకోటి ఏం చెప్పానంటే, ఒనేసిము ఇంటర్నెట్ లేకపోతే బైబిల్ ఏం కాదు, అతనికి దొరికింది ఏంటంటే ఒక ప్రయోజనకరమైన వ్యక్తి దొరికాడు. ఆయన పౌలు. ఖైదీగా దొంగగా జైలుకి వెళ్ళినటువంటి ఒనేసిముకి ఆ పవిత్రుడు, దేవునితో నడిచిన వాడైన పౌలని ఒక మహానుభావుడు దొరికాడు. ప్రయోజనకరమైన వ్యక్తితో సహవాసము అతన్ని ఏం చేసింది? ప్రయోజకుణ్ణి చేసేసింది, ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసేసింది. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజనకరమైన వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు 3వ పాయింట్ చెబుతున్నాను. 3వ పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలంటే లోకానికైనా దేవునికైనా దేవుని సంఘానికైనా వీడు చాలా అవసరమైన వాడండి మాకు అని అనుకోవాలంటే నీవు దైవభక్తి సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. జిమ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినంతసేపు నీ కండలు గట్టిపడవు. అమ్మా, ఓఫీరాయ్ గారు వాకింగ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి పాపం చాలా లావుగా ఉంది, ఒళ్ళు తగ్గించుకోవాలని వాకింగ్కి అంకుల్ గారు మీతో పాటు వస్తానని చెప్పి కొంచెం దూరం నడిచిందంట. నడిచిన తర్వాత రిక్షా పిలిచి రిక్షాలో కూర్చుని వేరుశనగ పప్పులు తింటా. ఏంటి? ఆశయం మంచిదే కానీ ఒళ్ళు తగ్గించుకోవాలని ఆశయం మంచిదే, చేసిన పద్ధతి బాగుందా? వాకింగ్కి వెళ్తే కొన్ని క్యాలరీస్ తగ్గుతాయి. ఇప్పుడు ఆ వేరుశనగ పప్పులు తింటే ఏమవుతుంది? కావాల్సిన దానికంటే ఇంకా క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. బక్కగా ఉన్న వాళ్ళు వేరుశనగ గుళ్ళు తినండి, లావుగా ఉన్న వాళ్ళు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు తింటే ఏమవుతుందంటే ఇంకా కొంచెం కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అంతే కదా, వెయిట్ గెయిన్ అవుతారు. ఆశయం మంచిదే కానీ ఆచరణ లేదు. ఆశయములు ఎన్నెన్నో ఆశయాలు పెట్టుకుని నేను అదైపోవాలి, ఇదైపోవాలి, నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, గాలి మేడలు గడితే ఏది జరగదు. ఏదన్నా జరగాలంటే ఏముండాలి? ప్రయత్నము కూడా ఉండాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. తిమోతి, ఎవరో వచ్చి సాధన చేయడం వల్ల నీకు సాధ్యం కాదు. ఏదైనా ప్రాక్టీస్ చేయడం వల్లే. అండ్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సైకిల్ తొక్కినటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? ఇప్పుడు తొక్కొద్దులేండి, మీకేం సైకిల్ అనగాని సైకిల్ కాస్త కొత్త తొక్కడం. ఇప్పుడు ఏం తొక్కొద్దు, తొక్కితే మోకలు కొట్టుకుపోతే ఎందుకు వచ్చింది? తొక్కే అనుభవం ఉంది. ఎలా తొక్కగలిగారు? ఏ స్కూల్కి వెళ్ళారు? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారా? సైకిల్ ఎలా తొక్కగలిగారు? సైకిల్ తొక్కుతూ సైకిల్ నేర్చుకున్నారు, అంతేనా? లేకపోతే ఎలా సైకిల్ తొక్కవలను అని పుస్తకం చదివారా? పుస్తకాలు చదివితే సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కుతూ ఉంటే, నేను అక్కడ ఏమన్నా సైకిల్ ఉందనుకోండి, చిన్నప్పుడు
మా అన్నయ్య వాళ్ళు పనికి వెళ్ళి సైకిల్ తీసుకురాగానే సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాగా నడిపించుకుని వచ్చేసాడు. పెద్ద సైకిల్, అది మీద నడిపోద్ది, ఇంకా అంత పెద్ద సైకిల్. నడిపించుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి అయిన తర్వాత సైకిల్కి ఇలాగా ఒక కాలు అందులోనూ ఒక కాలు ఇందులో పెట్టి కుంటుకుంటా ఆఫ్ తొక్కడం నేర్చుకున్నాను. ఎన్నాళ్ళు ఆఫ్ తొక్కుతాం, మనకు ఫుల్ వచ్చేయాలని చెప్పి ఒక రాయి దగ్గరికి వెళ్ళాను. రాయి దగ్గరికి వెళ్ళి సీటు మీదకి ఎక్కి ఇలా తొయ్యగానే రైమని వెళ్ళిపోతుంది, బాగానే వెళ్ళిపోతుంది. ఇలా ఈ కాలుతో దంతాను, ఇది కిందకి వెళ్ళి మళ్ళీ ఇవతల కాలుతో ఇది దంతాను, ఇది దాన్ని వెళ్ళిపోతుంది సైకిల్. ఇంకా వెళ్ళిపోయి ఇంకా అది ఎక్కడ ఆపాలో తెలియట్లేదు, ఆపడానికి మాకు పొట్టు అందట్లేదు. ఎఫ్సే గోడౌన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాయిని గుద్దిన తర్వాత ఆగింది సైకిల్. ఇంకా నా ఆనందానికి అవదలేవు. నాకు కూడా సీట్ వచ్చేసింది. కానీ మళ్ళీ వెనక్కి తిప్పి సైకిల్ మళ్ళీ అదే బండ మీదకి ఎక్కి మళ్ళీ తొక్కుని వచ్చాను. ఇంకేం చేయాలో తెలియదు, ఇక్కడెక్కడ ఆపడానికి ఇవ్వట్లేదు. కట్టకుమారి గారు, కట్టారవి గారు ఇంటి దగ్గర గుడి ఉండేది, ఉంది కదా ఇప్పుడు గుడి, అది తాటేకి పాక వేసారు. అప్పుడు నవరాత్రులకి పాక వేసారు, అప్పుడు ఇంకా గుడి కట్టలేదు. సరిగ్గా తిన్నగా తీసుకెళ్ళి గుళ్ళు అలా స్టార్ట్ అయింది సైకిల్ తొక్కడం. నా సైకిల్ తొక్కడానికి అది ప్రారంభోత్సవం అనమాట, ఆదికాండం అది. అక్కడి నుంచి ఆ తర్వాత అలవాటు అయింది. ఆ తర్వాత బైకులు నడిపాను, ఆ తర్వాత కారు నడిపాను. కారు నడపడం ఇంకా వింత. కారు నడుపుతూనే నేర్చుకున్నాం. ఏది డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళింది లేదు, ఏమీ లేదు. దైవభక్తి కూడా అంతే. నేను దైవభక్తి సాధకుడిని కావలే, దీని కొరకు నేనేమి చేయవలే అని చెప్పి బైబిల్ కాలేజీకి వెళ్తే అక్కడ ఏమీ చేయలేవలే అని చెప్పి పంపించేస్తారు. అక్కడ ఏమి చేయడానికి ఏమి ఉండదు. దైవభక్తి సాధకుడు కావడానికి నువ్వు హిమాచల్ ప్రదేశ్కి, హిమాలయాలకి, కులు మనాలి లేకపోతే కాశ్మీరు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కుటుంబ జీవితం చేస్తూ దైవభక్తి సాధన సాధ్యం కాదని చాలామంది భ్రమపడతారు. అలా భ్రమపడే వారందరి కొరకు దేవుడు రాయించాడు హనోకు చరిత్ర. హనోకు ఏంటి, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. సంసార జీవితం విడిచిపెట్టలేదు, జీవనోపాధి మానేయలేదు, కుటుంబ వ్యవస్థను గౌరవించడం మానలేదు. అన్నీ చేస్తూనే అతడు దేవునితో నడుచుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవభక్తి సాధనలో ప్రప్రథమమైనటువంటి అంశము ఇది ఎవరికి చెబుతున్నానంటే, ప్రయోజనకరుణ్ణి కావాలి అని అనుకున్న వాళ్ళకి. నేను నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉండకూడదు సార్, ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లోనూ పరలోక విషయంలో కూడా ప్రయోజనకరమైన దాని మీద నేను దృష్టి పెట్టాలి అని ప్రయోజనకారిగా మారాలనుకున్న వాళ్ళ కోసం చెబుతున్నాను ఈ మాటలు. ఏం అవసరం లేదు సార్, నేనేం ప్రయోజనకరమైన వ్యక్తిని అవసరం లేదు, వేస్ట్ క్యాండిడేట్గా ఉండిపోతాను అనుకుంటే ఈ మాటలు వినొద్దు, ఈ మాటలు అసలు నమ్మొద్దు, ఈ మాటల మీద దృష్టి పెట్టొద్దు. అలా దృష్టి పెట్టనని నిర్ణయం చేసుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేనేమన్నాను జాగ్రత్తగా వినండి. ప్రయోజనకరమైన విషయం సార్ ఇది, కాబట్టి నేను దీని మీద దృష్టి పెట్టను అన్నవాళ్ళు, పెడతానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పెడతారా? పెట్టేలాగైతే వినండి. దైవభక్తి సాధనలో మొట్టమొదటిగా మనము దేవుని స్వరము వినుట, దేవునితో మాట్లాడుట. ఈ రెండు ప్రక్రియలు ఎప్పుడైతే మన జీవితంలో ప్రారంభమవుతాయో, మనం దేవునితో మాట్లాడడమే కాదు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు వినడం, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటయ్యా అంటే దేవుని ఎరుగుట. స్తోత్రం చెప్పండి. దైవభక్తి సాధనలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం పేరు ఏమన్నాను? దేవుని ఎరుగుట. మీరు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలును గురించి ఏమని రాయబడిందంటే 7వ వచనంలో, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగని వాడై, యెహోవాను ఎరుగకుండెను. ఎక్కడుండేను అంటే దేవుని ఆలయంలో ఉన్నాడు.
3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. 1వ అధ్యాయం 28వ వచనం ఆఖరి భాగంలో, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పెను. అప్పుడు యెహోవాకు వాడు అక్కడనే మ్రొక్కెను. అక్కడే మ్రొక్కాడు. సమూయేలు ఎవరికి మ్రొక్కెను? యెహోవాకు మ్రొక్కెను. 3:7 ఏమనుంది? యెహోవాకు 3:1 యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవా దేవునికి మొక్కాడు, యెహోవా దేవునికి పరిచర్య చేశాడు. 3:7కి వచ్చేసరికి యెహోవాను ఎరగని వాడే. ఇప్పుడు వెనక నుంచి వద్దాం. యెహోవాను ఎరగని వాడే యెహోవాకు పరిచర్య చేశాను, యెహోవాకు మొక్కాను. విన్నారా? మరి నీ చేతిలో బైబిల్ ఎదురా? లేదా బైబిల్? తెచ్చుకోలేదా బైబిల్? ఏం చేశాను? కారులో మర్చిపోయాను. అదే ఏం చేశాను? యెహోవాను ఎరుగని వాడై యెహోవాకు పరిచర్య చేశాను, యెహోవాకు మ్రొక్కాను. తల్లి ఏమన్నది? యెహోవాకు ప్రతిష్ఠితుడు. యెహోవాకు ప్రతిష్ఠింపబడ్డాడు కానీ యెహోవాను ఎరగని వాడు. చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే ఈ 3:1 ఉన్నారు, 1:28 ఉన్నారు. ఎక్కడంటే యెహోవాకు మొక్కుతారు. నా జీవితకాలం అంతా నా యేసయ్య కోసమే. నీ సాగేద యేసు నీతో, పాట మాత్రం చాలా బాగుంటుంది. నువ్వు సాగడం బాగానే ఉంది బాబు, కానీ దేవుని ఎరిగిన అనుభవం నీకుందా? ఎరగడం అంటే ఏంటి సార్? దేవుడిని ఎరగకపోవడం ఏంటి? మా దేవుడైన యెహోవా గొప్ప దేవుడు, అది ఇది ఎవడన్నా డిబేట్ పెడితే నేనే వెళ్ళి దుమ్ము దులిపేస్తాను. నువ్వు దుమ్ము దులిపేస్తావు, బాగానే ఉంది. కానీ సమూయేలు సమూయేలు అని పిలిచిన దైవ స్వరం ఉందా? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అనేటువంటి సంభాషణ ఉందా? ఈ ప్రత్యక్షత అనేది లేనంత కాలం నీ జీవితంలో నీవు దేవుని ఎరగని వాడవే. దైవభక్తి సాధకుడుగా, అవును సార్ మనదేముంది, సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడి పిలిచాడు కాబట్టి సమూయేలుకి అలా కలిగింది. మనం ప్రాక్టీస్ చేస్తే దేవుడు పిల్లలు కదా. మనం ప్రాక్టీస్ చేసి చెప్పి దేవుడు పిలుస్తాడా? ప్రాక్టీస్ చేయకుండా పిలుస్తాడా? ఏండి, నువ్వు ప్రాక్టీస్ చేయకుండా పిలుస్తాడు, అది ఉంది. నువ్వు దేవుని స్వరం వినడానికి సాధన చేస్తే అది వినగలుగుతావు అన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవునితో నీకు వ్యక్తిగత సహవాసం ఉండాలి. దేవుని ప్రత్యక్షత, దేవుని సాన్నిధ్యము ఏనాడైతే నీ జీవితంలో ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి నీ బ్రతుకు మలుస్తుంది అనమాట. ఒక మలుపు తీసుకుంది, ఒక టర్న్ అవుతుంటుంది. మలుపు రాయిలాగా నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు దేవుడి భజన చేస్తావు, దేవుడి గురించి మాట్లాడతావు, అన్నీ దేవునికి మొక్కుతావు, దేవునికి సమర్పించుకుంటావు, నీవు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆయన ఎవరో, నువ్వెవరో. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు సగటు 90 మంది క్రైస్తవులు, 98 మంది అనుకున్నా నష్టం లేదు, ఒక 2% మాత్రం ఉన్నారు సమూయేలు దేవుని సంఘంలో. యెహోవాకు యాజకత్వం చేసే వారిలో ఎవరున్నారట? మోసే, అహరోనులు ఉన్నారట. ప్రార్థన చేసేవారి గుంపులో ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు. ఈరోజు సమూయేలు గుంపులో ఎంతమంది ఉన్నారు అంటున్నాను నేను. దేవునికి మొరపెడుతూ దేవుని స్వరాన్ని వింటూ, దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి స్థలం, ప్రత్యేకమైన కాలఘట్టం అవసరం లేదు. దేవునితో మాట్లాడడం మొదలు పెట్టడం ప్రారంభించాడు అనుకోండి, క్షణాల్లో దేవుడు విషయాలు తెలియజేస్తాడు. సమూయేలు సమూయేలు, ఇదిగో ఏలీ కుమారులకి గతి పట్టబోతుందయ్యా. ఇందాక ఒక ప్రార్థన చేయించుకోవడానికి నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆమె ఏమేమి అనుకుంటుందో
ఆమె ఒంటరితనంలో ఎలాంటి పరిస్థితి అనుభవిస్తుందో ఆ విషయాలు దేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. నేను అడిగాను అయిపోయిన తర్వాత, అమ్మ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదంటే పటపట ఏడుస్తుంది. సేమ్ టు సేమ్ పాస్టర్ గారు, ఇదే అనుకుంటున్నాను నేను. మరి ఇది చెప్పడానికి దేవుడు లౌడ్ స్పీకర్ పెట్టాడా? లౌడ్ స్పీకర్ ఏం కాదు. దేవునితో నీ మైండ్ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా క్షణాల్లో వితిన్ సెకండ్స్లోనే, నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లోనే విషయాన్ని దేవుడు బయలుపరచడం మొదలు పెడతాడు. ఏలీ కుమారులకు పట్టబోయే దుర్గతను గూర్చి రాత్రికాల సమయంలో సమూయేలుతో మాట్లాడడానికి వచ్చాడు దేవుడు. ఏ విషయాలైతే దేవుడు ఎవరెవరికి చెప్పాలనుకున్నాడో ముందు ఆ వ్యక్తి దేవుడికి నచ్చాలి. నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటాడు. అంటే దాయలేడు దేవుడు దాయలేడు కొంతమంది దగ్గర. ఈయన అడగలేదు కూడా, తండ్రి నువ్వు అసలు వచ్చావు కదా, ఏం చేయడానికి వచ్చావు అసలు అని అడిగాడా? అబ్రహాం అడగలేదు, కానీ దేవుడే పని పూనుకుని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవభక్తి సాధన చేయడానికి పూనుకుంటే ప్రభువా నీతో మాట్లాడడం నాకు నేర్పించు. దాని పేరు ప్రార్థన సాధన. ప్రభువా నీ స్వరం వినుట నేర్పించు. ఈ రెండు నేర్చుకుంటే ఆ తర్వాత మిగతా విషయాలన్నీ నీకు వంట పడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యాయామం చేసేవాడు ఒకరోజు చేసి వదిలేయకూడదు. ఒకసారి హుషారుగా ఒకరోజు వాకింగ్ చేసేసి మరుసటి రోజు మానేసాం అనుకోండి, ఏమవుతుంది? బలం మాట పక్కనే మొత్తం కాళ్ళు నొప్పులు, కండరాలన్నీ నొప్పులు వచ్చేస్తాయి. ఒకరోజు ఆత్రం ఎక్కువైపోయి జిమ్ చేసేసాం అనుకోండి, ఇంకంతే, ఇంకా షోల్డర్ వచ్చేది అది వచ్చేది అంటే ఏమీ రావు, అన్నీ నొప్పులు వస్తాయి. మరుసటి రోజుకి అన్నీ కండరాలన్నీ బాధ. దానికి పరిష్కారం ఏంటి? మళ్ళీ చేసేయడమే. ఏజెన్సీ వెళ్ళి నడిచి వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు పిక్కలు పట్టేస్తే నన్ను అడుగుతారు చాలామంది, ఏం చేస్తారంటే మళ్ళీ నడిచేయండి అంతే. మళ్ళీ రెండో రోజు మూడో రోజు నడిచేయండి, తగ్గిపోతాయి అంతే. అలాగే దైవభక్తి సాధన విషయంలో కూడా అంతే. ఎలాగయ్యా అంటే ఒకరోజు చేసి వదిలేయొద్దు. చాలామంది ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత చాలా సీరియస్గా ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి ఆ బ్రతుకులేంటి ఇలా తగలడ్డాయి, దేవుని స్వరం వినలేని బ్రతికేనా అసలు? ఇంకా దేవుని ఎరగని వాడిగా నేను బ్రతుకుతున్నానే. సమూయేలు యెహోవాని ఎరగని వాడే ఉన్నాడు, నేను దేవుని ఎరగని వాడిగా ఉన్నాను అని చాలా సీరియస్గా ప్రార్థన చేస్తారు. మళ్ళీ రేపు పొద్దున గుర్తుండదు. మళ్ళీ ఒకరోజు వాకింగ్ టీంలా ఉండకూడదు మనం. ఒకరోజు వాకింగ్ టీం అయితే కాళ్ళు నొప్పులు తప్ప ఏమీ మిగలవు. దైవభక్తి సాధన చేద్దాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక తీవ్రత కలిగి ఉండండి. ఏటా తీవ్రత అంటే, నేను ఒక విషయాన్ని పట్టుకున్న తర్వాత దీన్ని సాధించడం కంటే దాన్ని చచ్చిపోవడం మేలు అన్నంత కసి ఉండాలన్నమాట. పట్టరాదంట, పట్టినప్పుడు విడవరాదంట. పట్టు విడిచుట కంటే పరగ జచ్చుట మేలు అన్నాడు. అంత కసితో ఏ కార్యక్రమానికన్నా పూనుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. దేవునికి స్తోత్రం. 10th క్లాస్ రాసే పిల్లలు ఎలాగైనా సరే నాకు 600 మార్కులు వచ్చేయాలని చెప్పేసి తినేసి పడుకుంటే రావు. ఏం చేయాలి? రెగ్యులర్గా చదవాలి. ఒకసారి ఇంక చదివేస్తే ఇంక మామూలు చదువు కాదు, ఇంకా పుస్తకాలని నలగొడేస్తారు. తర్వాత ఇంక పుస్తకం ముట్టుకోరు. వచ్చేస్తాయి మార్కులు, కనీసం స్లిప్పులు పెట్టినా రావు. ఎందుకో తెలుసా? వీడు రెగ్యులర్గా చదివాడైతే అది పలానా ఆన్సర్ అన్నదన్న సాగితం తేలుతుంది ఆ స్లిప్పులు పెట్టుకోడికి. అర్థమైందా లేదా? వాడు పేపర్ రాసి వచ్చిన తర్వాత నేను అడిగాను, పలానాది రాసావంటే ఏమో రాయలేదన్నాడు. క్వశ్చన్ పేపర్ అడిగితే టిక్ పెట్టాడు. అది రాసావు కదా అని అడిగితే అన్నాడు, ఏమో నాకేం తెలుసు, ఆ ముందోడు ఎలా టిక్ పెట్టాడు, నేను టిక్ పెట్టాడు. ముందోడు టిక్ పెట్టాడు, ఈ టిక్ పెట్టాడు. కనీసం రెగ్యులర్గా చదివితే అసలు ఏది రాశాడో ఏది చదివాడో అదన్నీ అర్థమవుతుంది. ఈ రోజున చాలామంది దేవుని పిల్లల యొక్క పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.
ఏది కూడా క్రమం లేదు. అనుదినము తప్పక నీవు సేవించుచున్న నీ దేవుడు అని అంటాడు దర్యావేషరాజు దానియేలును గూర్చి. అనుదినము తప్పకుండా సేవిస్తూ వచ్చాడంట. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో స్థిరమైన నిర్ణయం చేసుకుందాం. దేని విషయంలోనూ ప్రయోజనకరుణ్ణి కావాలి. నేను ప్రయోజనకరుడు కావాలంటే ఏం చేయాలి? ప్రయోజనకరమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. ప్రయోజనకరమైన విషయాల మీద దృష్టి పెట్టాలంటే ఇంతకుముందే దృష్టి పెట్టిన ప్రయోజనకరమైన వ్యక్తులను కూడా ఫాలో అవ్వాలి. క్రమంగా దేవుని సన్నిధుల్లో నడిచి, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని స్వరం విని, దేవునితో నడిచిన భక్తులతో సహవాసం కూడా ఉండాలి. కొంత సన్నాసి గూపులతో ఉంటారు సహవాసాలు. ఎందుకు సార్ ఆ సన్నాసి గూపులని? పనికి మాలినటువంటి మీటింగ్లు పెట్టుకుని గంటల సారపడి సోది ఎందుకు? దేవునితో నడిచి దేవుని స్వరం వినేవాడు ఎవడు ఉంటే వాడితో కొంచెం సహవాసం చేయి, అదన్న కొంచెం అంటుకుంటుంది. అండి చేపలు, ఎండి చేపలు ఉన్న చోట, ఎండు రొయ్యలు ఎండి చేపలు ఉన్న చోట ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, బయటకు వచ్చాక మన బట్టలకు కూడా స్మెల్ వచ్చేస్తాయి, చేపల వాసన వచ్చేది. మందులు ఉన్న చోట ఉన్నాం అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత మన బట్టలు కూడా మందుల వాసన వస్తాయి. మన బట్టలు తీసుకెళ్ళి సెంట్ ఉన్న చోట పెట్టామనుకోండి, గాడిదకి కూడా గంధం వాసన అంటుకున్నట్టు అంటుకుంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. భక్తునితో నడిచినప్పుడు, భక్తులతో సహవాసం చేసినప్పుడు వాళ్ళకున్న అభిషేకం, వాళ్ళకున్నటువంటి ఆ మంట, ఆ తీవ్రత మనకు కూడా అంటుకుంటుంది. చిన్నపాటి జల్లు వస్తే మూలను కూర్చుని, చిన్నపాటి నీరసం వస్తే మూలను కూర్చుని పాస్టర్ గారితో కలిసి ఉన్నాం అనుకో, ఇంక నీకు అదే వస్తుంది. గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది ఓఫిర్ గారికి. ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళడం మానేసి స్టూడియోకి వెళ్ళి వాకింగ్ చెప్పి ఇంటికి వచ్చాడు ఆయన. క్యాన్సర్కి మన ఆపరేషన్ జరిగితే వార్డులో ఆపరేషన్ చేశారు. పక్కనే కొంచెం పక్కనే ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని రాత్రి సమయంలో వాకింగ్ చెప్పారు ఆయన. చేతికి ఇంకా తీయలేదా, సెలైన్ అయ్యి తీయలేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. ఎంత ప్రాణాపాయం అయినా సరే, మన ఏసన్ గారి గురించి ఆయన శిష్యుడు చెప్తున్నాడు, రమేష్ గారు. ఏసన్ గారు బాత్రూంలో కాలు జారి పడిపోతే కాలు ఇరిగిపోయిందంట. కాలు ఇరిగిపోతే మీటింగ్కి వెళ్ళాలంట, గుంటూరు నుంచి రాజమండ్రి రావాలంట. అదే కాలుతోటి ఆయన కారు ఎక్కువ కూర్చున్నాడంట, పదండి వెళ్దామని. వీళ్ళేమో ఆయన ఎవరి మాట ఎండ కదా, ఆయన అంటేనే భయం వీళ్ళందరికీ. నేను గడగడ ఆడించేసి కూడా ఆయన, అయ్యగారు అన్న ఏంటి ఉండిపోవాలి, అక్కడ మీటింగ్ ఉంది, వాకింగ్ చెప్పాలి నేను. బాధ ఓ పక్కన, ఎంత బాధ ఉన్నా సరే నేను వెళ్ళి నేను అన్న మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పాలి. పాస్టర్ గారు కూడా అదే అంటే, నేను చెప్తే అబద్ధం అనుకుంటారు, మీరు చేసి పనులు చూస్తే ఏం బాగాలేదంట. కుర్రో మర్రో అనుకుంటా కూర్చుంటున్నామా, నన్ను బాత్రూమ్కి ఎవరన్నా తీసుకెళ్ళండ్రా బాబా, మంచినీళ్ళు ఎవరన్నా తినరా బాబా. కాసేపు ఇంత ప్రార్థన చేసుకున్నా కొంచెం ఓపిక వస్తుంది కదా, లేచి వాకింగ్ చెప్తాను. ఈవిడేమో అబద్ధాలు అన్నట్టు ఉంటుంది, నేనేమో బాగాలేదంటే ఈవిడ అంటుంది. నిజం బాగాలేదు, బాగుంటేనే వాకింగ్ చెప్పాలా? అయ్యగారు ఒక మాట అంటుంటారు, బాగున్నానని కాదు బ్రతుకున్నానని పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సువార్తకు రండర్రా బాబా అంటే చిన్నపాటి దగ్గు వచ్చిందంటే అస్సలు బాగోలేదు. ఏం బాగోలేదు నీకు అంటే రొంప. ఇది ప్రపంచంలో ఎవరికీ రాలేని విచిత్రమైన రోగం అలా మాట్లాడతారు. రొంపొత్తేనే మానేస్తారా సువార్త, కడుపు నొప్పితేనే మానేస్తారా? ఒకసారి ప్రేమకుమార్ గారికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్ అడ్మిట్ చేసి తీసుకొచ్చాం. చాలా సీరియస్ అయిపోయింది ఆయనకి. చాలా సీరియస్ అయిపోతే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. మరుసటి రోజు సువార్తకి వెళ్దామంటే ఆ పాస్టమ్ గారు ఆవిడ అంటది, అలా ఆవిడ మన సిస్టర్ గారు, అయ్యి బాబాయ్ ఎలాగండి, నేను అప్పుడు ఇంకా స్పీడ్గా ఉండేవాడిని, ఇంకా కొంచెం గట్టిగానే మాట్లాడేవాడిని, ఇప్పుడు కొంచెం మెత్తపడ్డాను. అమ్మా సువార్తకు పంపించు, చచ్చిపోతే ఆడికి ఎప్పటి వచ్చేద్దాం కానీ సువార్త మానిపించేది లేదని. అప్పటికే వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్ అయిపోయింది.
ఏం చేయమంటారు, ఏం చేస్తే రా ముందని చెప్పి గసిరాను అంతే, వచ్చి బండి ఎక్కేసాడు. మళ్ళీ అప్పట్లో ఇప్పుడులాగా ఏమన్నా వ్యాన్లు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మనకేమన్నా బస్సులు ఎక్కడం, ఏదో ఏదో 3 చక్రాల బండి ఎక్కడం, అక్కడి నుంచి కాలినడకని ఎంత దూరం నడవాలో ఆ రోజు ఇంకా నడిపించేసాను, చాలా దూరం. ఆ నడిచి వచ్చిన తర్వాత కూడా అతనికి నీరసం పోయింది, దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నపాటి కారణాలు, చిన్న చిన్న భక్తులతో నడిచారు అనుకోండి, అటువంటి రోషం వస్తుంది. బ్రతుకున్నాను కాబట్టి నేను దేవుని పని చేయాలి, బ్రతుకున్నాను కాబట్టి ముందుకు సాగాలి. ఏదో పనికి మాలిన రీజన్స్ పెట్టుకుని దైవభక్తి వదిలేసి, ప్రార్థన వదిలేసి, సువార్త వదిలేసి, ఆదివారం ఆరాధనే వదిలేసి ఏం ఉద్ధరిస్తారు అసలు? నా ముందు 2 ఉంటాయి సార్. ఆదివారం ఎవడన్నా ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి, బంధువులు, మిత్రులు, స్నేహితులు అంతా నాకు అనవసరం. దేవుణ్ణి సంతోష పెట్టాలా, వీళ్ళని సంతోష పెట్టాలా, 2 ఉంటాయి నా ముందు. వీళ్ళు ఏడిచినా పర్వాలేదు, నా దేవుడు దుఃఖపడకూడదు అనుకుంటానంతే. ఏడుతారు, బాధపడతారు. బంధువులు అన్నది, బంధుత్వాలు అన్నది బాధపడరా? బాధపడతారు. మరి అంతకంటే గొప్ప బంధువు కదా యేసు అంటే ప్రియ బంధువుడు. ఇక పరములో లేడన్నా, ఎక్కడ చూసినా లేడు ఆయన లాంటి బంధువు. మరి ఆయన బాధపడతాడే ఇక్కడ? ఆయన దుఃఖపెట్టను నేను, కావాలంటే మిమ్మల్ని దుఃఖపెడతానేమో కానీ అని ఎందరో భక్తులు తీర్మానం చేసుకున్నారు. అలాంటి భక్తులతో సహవాసం, వాళ్ళ జీవితాలను గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఇలాగే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దృష్టిలో ప్రయోజకుడు కావాలంటే ప్రయోజకులైన వ్యక్తులను ఫాలో అవ్వాలి. 2, ప్రయోజనకరమైన విషయాలను ఫాలో అవ్వాలి. ఆ ప్రయోజనకరమైన విషయాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే దైవభక్తి సాధన. దైవభక్తి సాధనలో మొదటి దినుసు ఏంటంటే ప్రార్థించుట, దేవుని స్వరం వినుట. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం రాదా? అదే ప్రార్థన చేయి. మోకాళ్ళలోని యేసయ్య నాకు ప్రార్థన చేయడం రాదు, అదే ప్రార్థన. దేవుని స్వరం విన్నో రాదా? అదే అడుగు దేవుణ్ణి, ప్రభువా నీ స్వరం వినాలని ఉంది, నాకు విన్నో రాదు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు, వినడం నేర్పించు, అడుగు దేవుణ్ణి. అదే ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థన గదిలోనే దేవుడు నేర్పిస్తాడు. ట్రిక్స్ వల్ల ఏం జరగదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు మలుస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడతాడు. అందరితో ఒకలాగే మాట్లాడాలని రూల్ లేదు, అందరి పట్ల ఒకేలాగా వ్యవహరించాలని ఏమీ లేదు ఆయనకి. నేను సైకిల్ నేర్చుకున్నట్టుగానే మీరు కూడా సైకిల్ నేర్చుకోండి అంటే కుదురుతుందా? ఇప్పుడు మీరు ఎక్కడ రాయి ఉందో రాయి దగ్గరికి వెళ్ళి పైకి కూర్చొని గుద్దేయాలనుకుంటే మరి గుళ్ళేదే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఏదనంటే అలాగే ఫాలో అవ్వాలి. గారెలు ఉండమంటే పక్కింటి బామ్మగారిని ఫాలో అవ్వమన్నాడంట. పక్కింటి బామ్మగారిని ఫాలో అవ్వమ్మ, ఆవిడ వండుతుంది, ఆవిడలాగా వండంటే ముందు ఆవిడలా గుండు చేయించుకుందంటే వెళ్ళి. ఆవిడ మొగుడు చచ్చిపోయాడు కాబట్టి ఆవిడ గుండు చేయించుకుంది, ఈవిడికి రోగం. అందరూ ఒకేలాగా ఉండాలని ఏమి లేదు ఏమ్మా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఎలా నడిపించి, దేవదాసు గారు నడిపించిన పద్ధతి వేరు, ఏసన్న గారితో దేవుడు వ్యవహరించిన పద్ధతి, రోఫిరి గారితో దేవుడు వ్యవహరించిన పద్ధతి వేరు, మోషేతో వేరు, దానియేలుతో, దావీదుతో వేరుగా దేవుడు సంభాషించాడు. నువ్వు యూనిక్, ఎవరికి వాళ్ళే యూనిక్. నీతో దేవుడు సంభాషించడానికి, నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నీ స్వరమును విన నేర్పించు, మాటలాడుచున్న దేవా నీ స్వరమును విన నేర్పు అని దేవుని పాదాల దగ్గరికి వెళ్తే మెల్లమెల్లగా అగ్గంటుకుంటుంది. ఎక్కువ సమయం దేవునితో గడపడం, ఎక్కువ సమయం దేవుని పాదాలు పట్టుకోవడం, ఇది ఎప్పుడైతే అలవాటు అవుతుందో మెల్లమెల్లగా పరిశుద్ధత పట్ల ప్రేమ, సమాధానం, విశ్వాసం, సాత్వికం, దీన మనసు, ఈ గుణలక్షణాలన్నీ, దైవ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. ఒక ఇనప మొక్కను తీసుకెళ్ళి అయస్కాంతం దగ్గర పెట్టామనుకోండి, మ్యాగ్నెట్ దగ్గర, చాలాసేపు, చాలా రోజుల పాటు ఆ మ్యాగ్నెట్కి అది అంటుకుంటూ ఉందనుకోండి, తీసుకొచ్చిన తర్వాత ఇనప మొక్క అయస్కాంతంలా మారిపోద్ది. దీంట్లో మ్యాగ్నెట్ పవర్ వచ్చేది, ఆ మ్యాగ్నెట్ పవర్. ఇది తీసుకెళ్ళి ఎవరైనా పెడితే ఇది మేకల్ని, ఇది ఇతర వాటిని అంటుకుంటుంది. అలాగే దేవునితో నీవు ఎక్కువ సహవాసం చేస్తే ఆ దైవిక లక్షణాలు, గుణ లక్షణాలన్నీ నీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి.
ఈ రోజున ఒక స్థిరమైన నిర్ణయం చేసుకుందాం. నిజమైన దైవభక్తి నేను చేయాలి నాయన. నిన్ను ఎరగకుండా నీకు మొక్కడం, నీకు ఎరగకుండా సేవ చేయడం, నీకు ఎరగకుండా నీ మందిరంలో గడపడం, ఈ బ్రతుకు నుంచి యెహోవాను ఎరిగిన వాడిగా నేను జీవించాలి. అటు కృప నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. రండి, మోకరించండి అందరూ కూడా. దైవభక్తి సాధకులు అవుదాం.